అదేనబ్బా మన పక్క దేశం పాకిస్తాన్ గురించి ఒక సామెత ఉంది. తోక వంకర తీరదు పాకిస్తాన్ బుద్ధి మారదు అని. నిన్నటిదాకా సోషల్ మీడియాలో వార్తల్లో ఒకటే రచ్చ. పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడదట. బంగ్లాదేశ్ని వరల్డ్ కప్ నుంచి తప్పించారని వీళ్ళకి ఎక్కడో కాలిందట. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే సడన్గా యూటర్న్. ఎందుకు ఈ నాటకాలు? అసలు వెనక ఏం జరిగింది క్లియర్గా చెప్తే వినండి. ముందు వీళ్ళు ఏమన్నారంటే బంగ్లాదేశ్కి అన్యాయం జరిగింది, వాళ్ళ కోసం మేము ఇండియాతో మ్యాచ్ బాయ్కట్ చేస్తున్నాం అని బిల్డప్ ఇచ్చారు. దానికి తోడు బీసీసీఐ ముందు కొన్ని డిమాండ్లు కూడా పెట్టారు. ఇండియా మాతో ద్వైపాక్షిక సిరీస్ ఆడాలి, మాకు రెవెన్యూలో వాటా పెంచాలి అని. పిచ్చోడా, ఇండియా నీతో ఆడాల వద్దనేది బీసీసీఐ ఇష్టం కాదు, అది మా భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. బీసీసీఐ నీ డిమాండ్లు పట్టించుకోలేదు, ఆడకపోతే భారీ జరిమానా బ్యాన్ ఉంటుందని వార్నింగ్ కూడా ఇచ్చింది. అంతే, గాలి తీసేసిన బెలూన్లుగా పీసీబీ చైర్మన్ సెక్యూర్ సైలెంట్ అయిపోయాడు. బాసు, పెట్టే తక్కువ అరిచేది ఎక్కువ మీకు. అసలు పాకిస్తాన్కి క్రికెట్ అంటే ప్రేమ కాదు, డబ్బు అంటే పిచ్చి. ఇండియా పాక్ మ్యాచ్ జరిగితే వాళ్ళకు కోట్లలో ఆదాయం వస్తుంది. ఆ మ్యాచ్ ఆడకపోతే వాళ్ళు రోడ్డున పడతారు. అందుకే పక్క దేశాలన్నీ వద్దు బాబు ఆడుకోండి అని చెప్పగానే క్రీడా స్ఫూర్తి అని ఒక కొత్త ముసుగు వేసుకొని వచ్చేస్తారు. బంగ్లాదేశ్ కూడా మా కోసం మీరెందుకు బలవుతారని వెళ్ళి ఆడుకోండి అని బ్రతిమలాడింది. అంటే పాకిస్తాన్ పెట్టిన పరువు పోగొట్టుకోవడానికి బంగ్లాదేశ్ ఒక సాక్ అయిందన్నమాట. చూశారుగా బాస్, పాకిస్తాన్కి ఎంత పౌరుషం ఉన్నా సరే ఇండియా దెబ్బకి దిగి రావాల్సిందే. ఫిబ్రవరి 15 కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా. కొలంబోలో మన వాళ్ళు వాళ్ళని ఉతికి ఆరేస్తుంటే మీకేమనిపిస్తుంది? పాకిస్తాన్ కావాలనే ఈ డ్రామా ఆడిందా లేక నిజంగానే భయపడిందా? కింద కామెంట్లో మాత్రం మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై హింద్.